విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ఈనాడు తల్లి శ్రీ సభ పరిశుద్ధ జపమాల మాత మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నది. ప్రత్యేక విధముగా ఈ దివ్య బలి పూజలో మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయం మనందరికీ దయచేయమని, మన శ్రీశైల మాత విచారణలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయం అందించాలి అని ఈ దివ్య బలి పూజలు వేడుకుంటూ, మనందరము కూడా ప్రతి దినము జపమాలను జపించేటువంటి సంఘముగా, విశ్వాసులుగా ఎదిగేటువంటి కృపను ఆ మరియ తల్లి మనందరికీ దయచేయమని ఈ దివ్య బలి పూజలు వేడుకుందాం. తెలిసి తెలియక చేసినటువంటి తప్పిదములను, పొరపాట్లను, పాపములను మన్నించమని పశ్చాత్తాపంతో దేవుని యొక్క క్షమాపణను వేడుకుందాం. అందరూ ఒక నిమిషం వరకలు చూసుకుందాం. తెలిసి తెలియక చేసినటువంటి తప్పిదములను, పొరపాట్లను పశ్చాత్తాప హృదయంతో ప్రభువుకు సమర్పిద్దాం. దేవా, నేను ఘోర పాపిని, నా పాపములను మన్నించండి. హృదయ పరివర్తనను నాకు దయచేయండి. పరిశుద్ధముగా నీ బిడ్డగా జీవించడానికి కావలసినటువంటి విశ్వాసమును నాకు దయచేయండి ప్రభు అని మనందరం కూడా పశ్చాత్తాప హృదయంతో మన పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ పాప క్షమాపణను వేడుకుంటాం.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము.
స్తుతించుదము. ఓ ప్రభువా, మా హృదయములను నీ అనుగ్రహముతో నింపుము. దేవదూత సందేశము ద్వారా నీ కుమారుడైన క్రీస్తు మనుష్యావతారమును మేము తెలుసుకొంటిమి. పవిత్ర కన్య మరియమ్మ విజ్ఞాపనము ద్వారాను అతని శిలువ శ్రమల ఫలితమును మేము ప్రభుని పునరుద్ధాన మహిమలు భాగస్థులము అగుదుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభుడును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. శిష్యులందరూ యేసు తల్లి మరియమ్మతో కలిసి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. మొదటి పట్టణము అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు. శిష్యులందరూ యేసు తల్లి మరియమ్మతో కలిసి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. మొదటి పట్టణము అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు. యేసు పరలోకమునకు కొనిపోబడిన పిదప అపోస్తలులు ఒళ్ళు నుంచి యెరూషలేముకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు దాదాపు విశ్రాంతి దినమున నడవగలిగినంత దూరమున కలదు. వారు యెరూషలేమున ప్రవేశించి తాము నివసించుచుండిన మేడ గదిలోనికి వెళ్ళిరి. వారు ఎవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, మతాభిమాని సీమోను, యాకోబు కుమారుడు యూదా అనువారు. వీరితో పాటు కొందరు స్త్రీలు యేసు తల్లి మరియమ్మయు ఆయన సోదరులను ఒక చోట చేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఇది ప్రభుని వాక్కు. Yeah.
ప్రభు మీతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త మొదటి అధ్యాయం పరిశుద్ధ వచనములు 26 నుండి 38 వరకు. లూకా శుభవార్త మొదటి అధ్యాయం పరిశుద్ధ వచనములు 26 నుండి 38 వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడకు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ, భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుడు ఎరుగును కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించాను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమకు ఎలిజబెతమ్మను చూడుము. ఆమెకు వయసు మళ్ళినది కదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదీనూ లేదు. అంతట మరియమ్మ, ఇదిగో, నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయాను.
ఇది క్రీస్తుని సువిశేషము. ఈ సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ క్షమింపబడిన కనుక మనం కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, యేసువా వందనం. రెండు చేతులు పైకి అందరం కూడా యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడుచున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, శ్రీశైల మాత భక్తుల, ఈరోజు తల్లి శ్రీ సభ పరిశుద్ధ జపమాల మాత మహోత్సవాన్ని కొనియాడుతున్నారు. అదేవిధంగా మనందరం కూడా నెలలో 2వ శనివారంలో ఉన్నాం. మన శ్రీశైల మాత పుణ్యక్షేత్రంలో మన విచారణలో నెలలో ఉన్నటువంటి ప్రతి 2వ శనివారం మరే తల్లిని గౌరవిస్తూ ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలను మనం నిర్వహిస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులు. కాబట్టి ఈ పరిశుద్ధమైనటువంటి రోజున మనందరము కూడా జపమాల మాత మహోత్సవాన్ని కొనియాడుకుంటూ ఉన్నటువంటి తరుణంలో మీ అందరికీ కూడా ముందుగా పరిశుద్ధ జపమాల మాత మహోత్సవపు శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. అందరూ గట్టిగా చప్పట్లు మరే తల్లికి వందనాలు తెలియజేస్తాను. ప్రియ సహోదరి సహోదరులారా, జపమాల మాత పండుగ, జపమాల చరిత్రను మనం పరిశీలించినట్లయితే జపమాల మనందరికీ తెలుసు. చిన్నప్పటి నుండి కూడా మనందరం కూడా జపమాలను జపిస్తూనే ఉన్నాం. మరి ఈ జపమాల ప్రార్థన చేయడం ఎప్పుడు ఏ కాలంలో ఎక్కువగా ప్రాముఖ్యత చెందింది అని మనం ధ్యానం చేసినట్లయితే, ప్రియ సహోదరి సహోదరులారా, ఒకానొక సమయంలో ఐరోపా దేశంలో ఉన్నటువంటి క్రైస్తవుల మీదకి టర్కీలైనటువంటి మహమ్మదీయులు యుద్ధాన్ని ప్రకటించారు. ఈ యుద్ధాన్ని ప్రకటించినప్పుడు ఐరోపా ఖండంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా సైన్యం చాలా తక్కువగా ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా భయంతో బిక్కుబిక్కుమంటూ ఉన్నటువంటి తరుణంలో ఆ రోజుల్లో శ్రీసభను పరిపాలిస్తూ ఉన్నటువంటి 5వ భక్తనాథ పాపు గారు ఐరోపా ఖండంలో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ కూడా పిలుపునిచ్చారు. మన దగ్గర ఉన్నటువంటి సైన్యం చాలా తక్కువ, శత్రువులు మన మీదకి దాడి చేయడానికి వస్తూ ఉన్నారు. కానీ శత్రువులు మన మీదకు దాడికి వచ్చినప్పుడు వాళ్ళని చంపాలనేటువంటి ఉద్దేశం కాదు, కానీ వాళ్ళ నుండి మనందరం కూడా మన ప్రాణాలను రక్షించుకోవడం కోసం మనందరం కూడా యుద్ధానికి వెళ్ళాలి. కాబట్టి అందరూ కూడా యుద్ధానికి సిద్ధం కండి అని ఆనాడు 5వ భక్తనాథ బాబు గారు ఐరోపా ఖండంలో ఉన్నటువంటి సైనికులందరికీ కూడా పిలుపునివ్వడం మనం చూస్తాం. ఈ కథోలిక బిడ్డల తరపున చూస్తే కేవలం 206 పడవలు మాత్రమే ఉన్నాయి. అటు పక్కన మహమ్మదీయులైనటువంటి టర్కీల పక్కన చూస్తే 300కు పైచులకు పెద్ద పెద్ద పడవల్లో 30,000 కంటే పైన ఎక్కువ సైన్యం వీళ్ళ మీదకి యుద్ధానికి రావడం మనం చూస్తూ ఉన్నాం ఈ సహోదరి సహోదరులు. కాబట్టి ఈ సమయంలో కథోలికులైనటువంటి బిడ్డలందరూ కూడా యుద్ధానికి వెళ్ళినప్పుడు
యుద్ధంలో ఆ రోజుల్లో వాడల్లో ఉండి యుద్ధం చేసుకునేవారు. ఇటు పక్కన కథోలిక బిడ్డల యొక్క దేవుడికి చెందినటువంటి పడవలు వాడలు, మరొక పక్కన చూసుకున్నట్లయితే సముద్రంలో టర్కీలకు మహమ్మదీలకు చెందినటువంటి పడవలు ఇద్దరు కూడా యుద్ధాన్ని ప్రారంభించినప్పుడు బలమైనటువంటి గాలి కథోలికుల పట్ల వీచటం, అసలుకే మహమ్మదీయుల సైన్యం ఎక్కువగా ఉంది అని వీళ్ళందరూ కూడా బాధపడుతున్నటువంటి సమయంలో ప్రకృతి కూడా వీళ్ళకి సహాయం చేయడం లేదు. ప్రకృతి కూడా ఒక్కసారిగా వీళ్ళకు ఎదురుగా బలమైనటువంటి గాలిని వీచటం మనం చూస్తున్నాం. ఆ సమయంలో మీ సహోదరి సహోదరులారు, 5వ భక్తుల పాపు గారు ఐరోపా ఖండంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మనందరం ఇప్పుడు మరేతల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని వేడుకోవాలి, మనందరం కూడా జపమాలను జపించాలి అని ఈ 5వ భక్తనాల పాపు గారు అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నారు. ఏంటా పిలుపు అంటే, ప్రతి విక్షాపంలో దివ్య సంప్రసాద మంత్రసాన్ని ఆరాధనలు పెట్టి అందరూ కూడా మోకరించి పరిశుద్ధమైనటువంటి జపమాలను జపించండి, మర్యాదల యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని మీరందరూ కూడా కోరండి అని ఆ పాపు గారు అందరికీ కూడా లేఖన రాయటం, వార్తలు పంపించడం చూస్తుంది. అప్పుడు ఐరోపా ఖండంలో ఉన్నటువంటి పిల్లలు, స్త్రీలు, పెద్దలు ఎవరెవరైతే యుద్ధానికి వెళ్ళలేదు వాళ్ళందరూ కూడా మీ సహోదరి సహోదరులారా దేవాలయంలోకి వెళ్ళి దివ్య మంత్రసాన్ని యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధన రూపంలో పెట్టి జపమాలను తీసి మోకరించి జపమాలను జపించారు మీ సహోదరి. అదే సమయంలో పరిశుద్ధ బాబు గారు మరేతల యొక్క స్వరూపాన్ని మోస్తూ గ్రామ గ్రామాన పల్లె పల్లెల ఆయన వాడవాడలా తిరుగుతూ ఆయన జపమాలను చెప్పించడం మనం చూస్తున్నాం. అలా చేసిన వెంటనే ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారిగా యుద్ధ భీములో ఆ యుద్ధంలో ఆ సముద్రంలో గాలి కథోలికుల పైన, క్రైస్తవుల పైన, క్రైస్తవ సైన్యం పైన వీచేటువంటి గాలి ఒక్కసారిగా మహమ్మదీయులైనటువంటి టర్కీల వైపు బలంగా వేసుకుంది. వాళ్ళ నౌకలన్నీ కూడా సముద్రంలో కూలిపోవడం, వాళ్ళందరూ కూడా చల్లాచంద్రైపోయి యుద్ధంలో గొప్ప విజయాన్ని ఈ కథోలికులు పొందడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరు, ఆ రోజుల్లో 5వ భక్తనాల పాపు గారు ఒకే మాట చెప్పాడు, మీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు ప్రతి పడవలోనూ ఒక గురువు ఉండాలి. ఎవరు ఉండాలండి? ప్రతి పడవలోనూ ఒక గురువు ఉండాలి. దేనికోసం? ప్రతిరోజు కూడా ప్రతి పడవలో పరిశుద్ధమైనటువంటి దివ్యబలి పూజ అనేటువంటిది తప్పనిసరిగా సమర్పించాలి, పాప సంకీర్తన చేయాలి. మీరందరూ కూడా ప్రతిరోజు దివ్య సంప్రసాదాన్ని స్వీకరించారు. కాబట్టి ప్రతి ఓడలో ప్రతి పడవలో ఒక్కొక్క గురువును 5వ భక్తనాల పాపు గారు పెట్టడం, నియమించడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి, ఈ విధంగా వాళ్ళు ప్రతిరోజు వాడలోనే పడవలోనే దివ్య సంప్రసాద దివ్య బలి పూజను చేయడం, అటు తర్వాత పరిశుద్ధమైనటువంటి జపమాలను జపించడం, అదేవిధంగా వాళ్ళందరూ కూడా క్రీస్తు యొక్క శరీరాన్ని స్వీకరించడం చేశారు. ప్రియ సహోదరి, కాబట్టి ఎప్పుడైతే ప్రజలందరూ కూడా ప్రార్థన చేశారు, జపమాలను జపించారు, ఎప్పుడైతే గురువులతో కలిసి అందరూ కూడా దివ్యబలి పూజలో పాల్గొన్నారు, దేవుడు మరేతల్లి మధ్యస్థ ప్రార్థన సహాయంతో క్రైస్తవులందరికీ, కథోలికులందరికీ కూడా బలమైనటువంటి సైన్యమైనటువంటి మహమ్మదీయులపై కథోలికులు విజయాన్ని చేకూర్చడం మనం చూస్తూ ఉన్నాం. ఈ సమావేశం ఇది ఎప్పుడు జరిగిందంటే, ఏ తారీఖు జరిగింది? అక్టోబర్ 7వ తారీఖు జరిగింది. అందుకనే మనందరం కూడా అక్టోబర్ 7వ తారీఖు ఏం పండుగ జరుపుకుంటాం? జపం పరిశుద్ధ జపమాల మహోత్సవాన్ని మనం కొనియాడుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి, ఐరోపా ఖండాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఐరోపా ఖండంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా చిన్న చిన్నగా ఉంటాయి. మనందరం కూడా భారతీయులు, మన భారతదేశం చాలా పెద్దగా ఉంటుంది. మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రం ఐరోపా ఖండంలో ఒక
దేశంతో సమానం ప్రియ సహోదరి సహోదరులు. కాబట్టి సైన్యం చాలా చాలా తక్కువగా ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా జపమాల ప్రార్థన బలంతో వాళ్ళందరూ కూడా విజయాన్ని చేకూర్చడం మన చరిత్రలో చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులు. జపమాలను జపించడం ద్వారానే మనకి విజయం వచ్చిందని అలనాడు 5వ భక్తనాథ బాబు గారు ఈ పండుగను ఘనంగా కొనియాడటం మనం చూస్తూ ఉన్నాం. ఈ పండుగకు ముందు ఏ పేరు ఉందండి? ఏ పేరు ముందు? ఏ పేరు ఉంది? లేడీ ఆఫ్ విక్టరీ, విజయ మహోత్సవం పండుగ అనేవారు. దీన్ని ఫస్ట్లో జపమాల మాత పండుగని అనేవాళ్ళు కాదు. తర్వాత గ్రెగోరీ 13వ గ్రెగోరీ పోపు గారు వచ్చినప్పుడు ఈ విజయోత్సవ పండుగను పేరు మార్చి జపమాల జపించడం ద్వారానే మనకు విజయం వచ్చింది. కాబట్టి ఇది పరిశుద్ధ జపమాల పండుగగా వాళ్ళు మార్చడం చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం ఈ సహోదరి సహోదరులు. కాబట్టి జపమాలను జపించడం ద్వారా మనం ఏ తలంపు అయితే తలస్తూ ఉన్నామో, ఏ ప్రార్థన వేడుదలైతే మనం మర్యాదల గురించి కోరుకుంటూ ఉన్నామో అవన్నీ కూడా నెరవేరుతాయి ఈ సహోదరి సహోదరులు. అందుకనే జపమాలను ఇంటర్సెసరీ ప్రేయర్ అంటారు. అంటే దీని అర్థం ఏంటండి? జపమాలను ఏమంటారు? జపమాలను జపించేటప్పుడు ఖచ్చితంగా ప్రతి గుర్తుకి మనం ఏం చేయాలి? మీరమ్మ మనం జపమాల జపించేటప్పుడు ఏం చేయాలి? ప్రతి గుర్తుకి ఒక విన్నపాన్ని మనం తెలియజేయాలి. అందుకని జపమాలు ఏమంటారు? విన్నప ప్రార్థన అంటారు. ఎందుకంటే మనం జపమాలను జపించేటప్పుడు ఒక్కొక్క గుర్తుకి ఒక్కొక్క విన్నపాన్ని మరీదలికి సమర్పించినట్లయితే మరీదలి మధ్యస్థ ప్రార్థన సహాయంతో దేవాది దేవుడు మన యొక్క విన్నపాలను మన ప్రార్థనలకు ప్రతిఫలాన్ని ఇస్తాడు ప్రియ సహోదరి సహోదరులు. కాబట్టి జపమాలను జపించేటటువంటి ప్రతి సమయంలో మనందరం కూడా ప్రతి గుర్తుకు ముందు ఒక విన్నపాన్ని తప్పనిసరిగా చెప్పాలి. అప్పుడే ఆ జపమాల మనందరికీ ఆశీర్వాదకరంగా మారుతూ ఉన్నది ప్రియ సహోదరి సహోదరులు. కానీ చాలాసార్లు మనందరం కూడా జపమాలను జపించేటువంటి సమయంలో మనం ఏ విన్నపం కూడా లేకుండా ఏదో చెప్పాలి కాబట్టి చెప్పేటువంటి స్థితిలో ఉంటూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులు. కాబట్టి ఈ రోజు మొదలుకొని మన కుటుంబాలలో, వ్యక్తిగతంగా, విచారణలో, సంఘంలో జపమాలను జపించేటప్పుడు ప్రతి గుర్తుకి ముందు ఒక ఉద్దేశం అనేటువంటిది, ఒక విన్నపం అనేటువంటిది మరీదరికి మనంతా కూడా సమర్పించాలి ప్రియ సహోదరి సహోదరులు. చాలా మంది అనుకుంటూ ఉంటారు జపమాల అనేటువంటిది మరే తల్లికి చేసేటువంటి ప్రార్థన. అసలు జపమాల మనం ఏం చెప్తామండి? జపమాల ఏం చెప్తాం? దేనికి ధ్యానిస్తాం? జపమాలలో దేనికి ధ్యానిస్తాం? ఏం ధ్యానిస్తామండి? ఏ రహస్యాలు? సంతోషదేవ రహస్యాలు, మహిమదేవ రహస్యాలు, వెలుగుదేవ రహస్యాలు, అదేవిధంగా దుఃఖదేవ రహస్యాలు. అంటే మీ సహోదరి సహోదరులారా, మన జపమాలను జపించేటువంటి సమయంలో దేని ధ్యానం చేస్తూ జపం చేసుకుంటున్నాం? యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని, యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం మొత్తం కూడా మనం ధ్యానం చేస్తూ ఈ జపమాలను జపిస్తున్నామే. కానీ మనం చెప్పేటువంటి జపమాల మన మరీ తల్లికి కాదని చెప్పేది. మనం మరీ తల్లితో కలిసి ప్రార్థన చేస్తున్నాం, కానీ మరీ తల్లికి మనం ప్రార్థన చేయడం. జపమాలను జపించేటప్పుడు ఉదాహరణకి సంతోషదేవ రహస్యాలు చెప్తున్నాం అనుకోండి, దేని గురించి ధ్యానం చేయాలి? సంతోషదేవ రహస్యములు మొదటి గుర్తు ఏంటంటే గాబ్రియేలు సందర్శకుడు దేవమాతకు మంగళవార్త చెప్పిన గురించి ధ్యానించుకుంటాం. ఆ శుభవార్త ఏంటి? ఆ గాబ్రియేలు సందర్శకుడు మరియమాతకు చెప్పేటువంటి శుభవార్త ఏంటి? నువ్వు గర్భం ధరిస్తావు, నీ గర్భం ఎవరు పుడతారు? లోక రక్షకుడు పుడతాడు, ఇమ్మానుయేలు పుడతాడు. ఈ లోకాన్ని రక్షించేటువంటి దేవుడు నీ గర్భాన్ని పుడతాడు అనేటువంటి శుభ సమాచారాన్ని మనందరం కూడా ధ్యానం చేస్తూ ఆ జపమాలను మనం ప్రార్థించాలి ప్రియ సహోదరి సహోదరులు. అంతేగాని సంతోషదేవ రహస్యాలు, గాబ్రియేలు సందర్శకుడు దేవమాతకు మంగళవారం చెప్పే గురించి ధ్యానించదు కానీ చెప్పేసి మనం ఏమీ ధ్యానం చేయకుండా గుట్టిగా టక 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 జపమానం చెప్పిస్తే
ధ్యానం చేస్తున్నామంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులు, సంతోష దేవ రహస్యంలో మనందరం కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క బాల్యం గురించి ధ్యానం చేస్తాం. ఏంటండి యేసుక్రీస్తు ప్రభు యొక్క బాల్యం ఏంటి? సంతోష దేవ రహస్యం చెప్పండి. మొదటి గుర్తు గాబ్రియల్ సంతోషకుడు, దేవమాతను మంగళవార్త. రెండోది యెరూషలేము అమ్మను సందర్శించుట. మూడోది యేసు ప్రభు పుట్టుక. నాలుగోది దేవాలయంలో కానుకగా అప్పగించుట. ఐదోది తప్పిపోయినటువంటి బాల యేసుని ఆ యొక్క దేవాలయంలో. ఈ సంతోష దేవాలయాలను మనం ధ్యానం చేసేటప్పుడు ఈ సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు ప్రభు యొక్క బాల్యం గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఆ విధంగా దుఃఖదేవ రహస్యాలు, దుఃఖదేవ రహస్యాలు మనం ధ్యానం చేసేటప్పుడు దేని గురించి అండి? యేసుక్రీస్తు ప్రభు గెత్సెమని తోట నుండి సిలువలో మరణం పొందేంత వరకు కూడా మనం ధ్యానం చేస్తూనే ఉన్నాం. కాబట్టి మన జపమానం చెప్పించేటప్పుడు ఇవన్నీ కూడా ధ్యానం చేయాలి. మనందరం కూడా ఏమంటారు కాన్షియస్గా అవన్నీ కూడా ధ్యానం చేస్తూ మనం జపమాలను జపించినప్పుడే ఆ జపమాల మనందరికీ కూడా ఆశీర్వాదకరంగా మారుతూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులు, కానీ మనం చేసేటువంటి ప్రార్థన ఏ విధంగా ఉంటుందంటే మనం చేసేటువంటి ప్రార్థన హృదయం నుండి రాదు. లిప్ సర్వీస్, ఓన్లీ పెదవుల ద్వారా మాత్రమే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మనం ఏం ప్రార్థన చేస్తున్నామో అర్థం లేకుండా ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులు, కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని మనం ధ్యానం చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ జపమాలను జపించడం మనందరికీ కూడా ఆశీర్వాదకరం. ప్రియ సహోదరి సహోదరులు, కాబట్టి జపమాలను జపించడం ద్వారా మనం గౌరవించేది మరియ తల్లిని కాదు. జపమాలను జపించడం ద్వారా మనందరం కూడా మరియ తల్లితో కలిసి మనందరం కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క చరిత్రను మనందరం కూడా ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులు, ఆఖరిగా జపమాలలో జరిగినటువంటి జపమాల ద్వారా జరిగినటువంటి గొప్ప అద్భుతాలు 1-2 చూసి ఈ వాక్యాన్ని ముగించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులు, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జపాన్ దేశం మీదకి ఆటం బాంబు వేసింది. ఎవరంటే ఏ దేశం వేసింది? జపాన్ మీదకి ఆటం బాంబు అణుబాంబు వేశారు. ఏ దేశం వేసారు అంటే రష్యా నాగసాకి మీదకి ఎవరు వేశారు? అమెరికా వాళ్ళు వేశారు. ఈ సహోదరి సహోదరులారా, అణుబాంబుని అమెరికా దేశం ఆ దేశస్తులు ఈ జపాన్ దేశం మీదకి వేసినప్పుడు సుమారుగా చుట్టుపక్కల ఉన్నటువంటి 1,50,000 మంది మరణించడం చూస్తున్నారు. ఎంతమంది? 1,50,000. కాబట్టి వాళ్ళు ఆ అణుబాంబును రిలీజ్ చేసినప్పుడు చాలా మంది మరణించారు. కొంతమంది స్లోగా కొద్దిగా వారు చేతులు పడిపోవడం, అదేవిధంగా గుండె సరిగ్గా కొట్టుకోకపోవడం, అనేకమైన వ్యాధులు వచ్చి మరణించడం మనం చూస్తున్నాం. అందుకని ఈ రోజుల్లో కూడా కొంతమంది అంటూ ఉన్నారు ఏమని, ఎవరైతే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారో వాళ్ళకి వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అంటారు. ఎవరైతే కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్నారో వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని కొంతమంది అంటూ ఉన్నారు. దాంట్లో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో నాకు తెలియదు. నేను కూడా తీసుకున్నాను. నేనైతే దేవుడి దయ వల్ల ప్రస్తుతానికి బాగానే ఉన్నాను. కాబట్టి మీరు సహోదరి సహోదరులారా, ఈ అణుబాంబు వేసినప్పుడు 1,50,000 మంది చనిపోయినప్పుడు కొంతమంది కొద్దిగా వేరే జబ్బులు వచ్చి మరణించారు. మీరు సహోదరి, కానీ అదే సమయంలో కొంతమంది యేసు సభకు చెందినటువంటి గురువులు ఒక చిన్న దేవాలయంలో 6 మంది 7 మంది యేసు సభకు చెందినటువంటి గురువులు ఒక చిన్న దేవాలయంలో మోకరించి జపమానం చెప్పిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరులు, వారు జపమానం చెప్పిస్తున్నటువంటి సమయంలో ఈ అణుబాంబు పేరినప్పుడు
చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ 1,50,000 మంది మరణించారు, కానీ 7 గురువులకి ఏమీ అవ్వలేదు చేశారు. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? జపమాలను జపిస్తూ ఉన్నారు. కాబట్టి జపమాలలో మనందరం కూడా అద్భుతమైనటువంటి శక్తి దాగి ఉన్నదని గుర్తించాలి. ప్రతిరోజు కూడా మనందరం కూడా జపమాలను జపించేటువంటి బిడ్డలుగా మనందరం కూడా ఉండాలి. వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రాలేదు, ఏ అవయవం కూడా వాళ్ళకి హాని కలగలేదు. వాళ్ళు అనుభవం పడిన తర్వాత కూడా ఆరోగ్యకరంగా చాలా సంవత్సరాలు వాళ్ళు జీవించడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యూట్యూబ్లో మనం చూసినట్లయితే వాళ్ళ సాక్ష్యాన్ని మనం చూస్తూ ఉంటాం. జస్వీట్ ప్రీస్ట్ యేసు సభకు చెందినటువంటి 7 గురువులు జపమాలను జపిస్తూ ఉంటే మరియ తల్లిని వాళ్ళందరినీ కాపాడడం మనం చూస్తాం. కాబట్టి జపమాలను జపించేటువంటి కుటుంబం మరియ తల్లి తప్పనిసరిగా కాపాడుతూ ఉంటుంది. కాబట్టి మనం కూడా జపమాలను జపించేటువంటి కుటుంబంగా, జపమాలను జపించేటువంటి సంఘంగా దినదినము అంచెలంచెల ఎదగడానికి కావలసినటువంటి కృపానుగ్రహములు మనందరికీ ప్రభు దయచేయమని ప్రత్యేకంగా ఈ దివ్యబలి పూజలు ప్రార్థన చేస్తూ, ఇప్పుడు మనందరం కూడా భక్తియుతంగా జపమాలను జపించడానికి ప్రయత్నించాలి. ఈరోజు మన దర్గాలు, అదేవిధంగా కొంతమంది యవనస్తులు మనందరికీ చక్కగా జపమాలను జపించుకోవడానికి చక్కగా పూలతో డెకరేట్ చేసేది సహోదరి. కాబట్టి ఈరోజు ఈ జపమాలలో ఒక్కొక్కరు ఒక్కొక్క మంగళవార్త చెప్పని చెప్తూ ఈ యొక్క ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రమిదను వెలిగించాలి. సహోదరి ఒక్కొక్కరు ఒక్కొక్క మంగళవార్త చెప్పని చెప్తూ ఒక్కొక్క ప్రమిదను వెలిగించాలి. ఆ ప్రమిదే ఒక గులాబీ పువ్వుగా మారి మనం చేసినటువంటి ఈ యొక్క జపమాల మొత్తం కూడా ఒక గులాబీ దండగా మారి అది తప్పనిసరిగా మరియ తల్లి యొక్క మెడలో మనందరం కూడా అలంకరించి గౌరవించుకోవడానికి కావలసిన ఉంటుంది. ప్రార్థనలో కావలసిందిగా మిమ్మల్ని కూడా వేడుకుంటున్నాను. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ కాచి కాపాడుతున్నటువంటి దేవుడా, పరిశుద్ధ జపమాల మాత మహోత్సవాన్ని కొనియాడుకుంటున్నటువంటి మమ్మందరినీ ప్రభువా దీవించి ఆశీర్వదించండి. నీ తల్లి, మా అందరి తల్లి అయినటువంటి మరియ తల్లిని గౌరవించుకుంటూ ఆమె మధ్యస్థ ప్రార్థన సహాయంతో మేము చేస్తూ ఉన్నటువంటి ఈ దేవుని ప్రదక్షిణ ద్వారా మా విశ్వాసాన్ని బలపరచండి. దేవుని ప్రదక్షిణలో పాల్గొని ప్రార్థన చేయించుకున్నటువంటి ప్రతి బిడ్డను, వారి కుటుంబాన్ని పేరున దీవించి ఆశీర్వదించండి. మా శ్రీశైల మేరీ మాత పుణ్యక్షేత్రపు విచారణను ప్రభువా మీరు దీవించండి. ప్రత్యేక విధముగా జూబ్లీ సంవత్సరంలో ఉండి మేము ప్రారంభించినటువంటి ప్రతి ఒక్క పనిని మీ సహాయం ద్వారా, నీ కృపానుగ్రహం వలన మేము పరిపూర్తి చేసుకునేటువంటి కృపను మాకు దయచేయండి. విశ్వాసంతో పాలుభాగస్తులు అవుతున్నటువంటి ఈ నీ బిడ్డలందరినీ పేరు దీవించి ఆశీర్వదించడం, అనునిత్యము జపమాల ధ్యానించడంలో మేమందరము కూడా మా యొక్క ప్రేమను అధికం చేసుకునేటువంటి కృపను దయచేయమని, ఇప్పుడు మేము ఈ యొక్క దేవుని ప్రదక్షిణను ప్రారంభిస్తూ ఉండగా ఎవరికి ఎటువంటి అపాయం వాటిల్లకుండా ఈ దేవుని ప్రదక్షిణలో పాల్గొంటూ ఉన్నటువంటి ప్రతి బిడ్డ యొక్క తలంపు ఉద్దేశము మీరు నెరవేర్చమని, అమ్మా మీ మధ్యస్థ ప్రార్థన సహాయం మా అందరికి దయచేయమని, శ్రీశైల మేరీ మాత నీ కరుణా కటాక్షము, నీ వేడుకోలు ఎల్లప్పుడూ కూడా మా అందరికీ తోడుగా ఉంచమని, ఈ మా మనవులన్నింటినీ మా నాథులను మీ ప్రియమైన యేసుక్రీస్తు ద్వారా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయంతో మిక్కిలి వినయము అడిగి వేడుకొనుచు ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.
ఆమేన్. దయచేసి అందరూ కూడా ప్రవృత్తులు వెలిగించుకోవాల్సిందిగా కూర్చున్నాను. లేచి నిలబడండి అందరూ. రెండు లైన్లో అందరూ కూడా భక్తిగా ఉండి భక్తిగా ఈ దేవుని ప్రదక్షిణలో పాల్గొనవలసిందిగా కూర్చున్నాను. అందరూ ప్రవృత్తులు వెలిగించుకోండి. సెల్ ఫోన్ ఉన్నటువంటి వాళ్ళు సెల్ ఫోన్ లైట్ కూడా ఆన్ చేయవలసిందిగా కూర్చున్నాను. అందరూ కూడా భక్తితో విశ్వాసంతో జపమాలను చూపించుకుంటూ ఈ యొక్క పేరు ప్రదక్షిణలో పాల్గొనవలసిందిగా పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేస్తూ ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత మరియమ్మ వందనము. ఇప్పుడును నా మరణ సమయమందు ప్రార్థించండి. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత ప్రభువైన ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారమునందు నీ కుమారుని మరణ పునరుత్థానములను ప్రకటించుచు నీకు మొరపెట్టుచు ఉన్నాము. మేము కూడా క్రీస్తు శ్రమలను అనుభవించి అతని నుండి ఊరటను పొందుచు అతని మహిమలోను భాగస్థులం అగుదుము కాక మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండిన కాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మును మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించుదురుగాక. దివ్య పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలు జీవించండి.